ఎన్నెన్నో జన్మల నుండి సాగుతున్నటువంటి కోరిక అనే బలం, ఆ బలమైనటువంటి కోరిక ఇప్పుడు ఈ రూపాన్ని ధరించింది, ఒక కొలికికి వచ్చింది అన్నట్లుగా ఆమె రూపం కనిపించిందట. ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకారమెనయించి దర్శనమిచ్చినట్లు తన మనసులో, తన లోపల ఉన్న ప్రాణాలకి రూపం కల్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదట ఆమె రూపం. అంతేకాదు, తన సృష్టిలోని ఉత్తమ భావము ఆనందముగా పొంగి బింబమై పొడిచినట్లు ఆయన చేసినటువంటి సృష్టిలో, శ్రీమన్నారాయణుడు చేసినటువంటి సృష్టిలో ఉత్తమ భావాలన్నీ ఆనందంగా పొంగి ఒక ముఖబింబంగా రూపొంది ఇక్కడ ఉన్నట్లుగా అనిపించిందట. చూడండి.